భారతదేశంలో 10 మందిలో ఒకరికి ఏదో ఒక సమయంలో సీకేడీ వస్తుంది. ఎవ్రీ ఇయర్ 2 లక్షల మందికి ఏదో రకంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డయాలసిస్ మీదకి వచ్చేస్తున్నారు. సో వాళ్ళు మనకు ఆల్మోస్ట్ గణాంకాలు చూస్తే ఒక 15 నుంచి వెళ్ళి 18,000 మందికి మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది ఏడాదికి భారత్లో అని చెప్పేసి గణాంకాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సొల్యూషన్ ఏంటి? సీకేడీ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనే జబ్బులో ఎందుకు ల్యాండ్ అవుతున్నారు అనేది తెలుసుకోవాల్సిన కారణాలు ఉంటాయి. కొన్ని వాటిలో మనం ఏది ప్రివెంట్ చేయటం ఉండదు. మనం ప్రివెంటబుల్ దగ్గవి డిజీజ్ ఏమున్నాయంటే మొట్టమొదటి అప్పుడప్పుడు మీరు కొంచెం రెగ్యులర్ చెకప్స్ ఇన్ ద ఫామ్ బ్లడ్ ప్రెషర్ ఏమన్నా పెరిగిందా అని చెక్ చేసుకోవాలి. నాకు కోపం రాదు కాబట్టి నాకు ప్రెషర్ లేదనుకోకూడదు. కోపానికి ప్రెషర్కి ఏం సంబంధం లేదు. ఏమి ప్రశాంత మూర్తులకైనా కూడా లోపల బీపీ తెలియకోకుండా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తర్వాత షుగర్స్ అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే సీకేడీ ఉందో దీనికి ప్రధాన కారణాలు 1 షుగరు, 2 హైపర్ టెన్షన్. సో మొత్తం కేసుల్లో దాదాపుగా 40-50% వీళ్ళ ద్వారానే వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎక్కువ శాతం మొబిలిటీ అంటే ఇట్లా బ్యాగ్ వేసుకొని డయాలసిస్ చేసే ఆ యంత్రాలు కానీ, ఆర్టిఫిషియల్ కిడ్నీస్ కానీ, ముఖ్యంగా ఈ డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది కిడ్నీ లేని వాళ్ళకు. సో వచ్చే 5 to 10 yearsలో ఏమన్నా సొల్యూషన్స్ కనబడే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల నుంచి నేను వింటూనే ఉన్నాను ప్రయోగాల గురించి. ఆర్టిఫిషియల్ కిడ్నీస్ దాన్ని తయారు చేయటం అనేది. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ అంటే కాస్ట్లీ, అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. డయాలసిస్లో 2 రకాలు, హిమోడయాలసిస్, పెరిటోనల్ డయాలసిస్. ఆ 2 కూడా మీరు లాంగ్ టర్మ్ కాస్ట్లు చూసుకుంటే అవి చాలా ఎక్కువ. ఒక కిడ్నీతోని ఏమన్నా పరిమితులు ఉంటాయా? మనము ఇవ్వడం ద్వారా ఆయన క్వాలిటీ లైఫ్ దెబ్బతినే ప్రమాదం ఉందా? కొన్ని స్టడీస్లో కాంట్రరీ వాళ్ళు ప్రూవ్ చేసిందని అంటే నార్మల్ పాపులేషన్ కంపేర్ చేసి కిడ్నీ డొనేషన్ ఇచ్చిన వాళ్ళని చూసుకుంటే నార్మల్ పాపులేషన్ కంటే డోనార్స్ హెల్త్ బాగుంది, వాళ్ళే ఎక్కువ రోజులు బతికారు. ఓకే, ఎందుకు అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే మనకు హెచ్చరించే ప్రారంభ సంకేతాలు ఏంటి? తద్వారా ఇగో నీ కిడ్నీ ఖరాబ్ అవుతుంది, ఇప్పుడు జాగ్రత్త పడని. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి సూచనలు వచ్చేపాటికి మన ఆర్గన్ 70% దెబ్బతినిపోయి ఉంటుంది. సైలెంట్గా కిడ్నీ అనే ఒక ఫిల్టర్ డ్యామేజ్ అయినప్పుడు మనకు నొప్పి ఏం రాదు. కిడ్నీలో రాయి ఏర్పడి ఆ రాయి ట్రాక్ వచ్చి అడ్డుపడినప్పుడు నొప్పి వస్తుంది. కానీ ఏరేటెడ్ డ్రింక్స్, కోక్, పెప్సీ, థమ్స్అప్ లాంటి వలన అవి ఎక్కువ తాగితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఊబకాయం ఉంటే రాళ్ళు పెరిగే అవకాశం ఉంది. డయాబెటీస్ ఉంటే రాళ్ళు పెరిగే అవకాశం ఉంది. సో డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలా, ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలా. స్టోన్స్ వచ్చి కిడ్నీని బ్లాక్ చేస్తే కంప్లీట్గా ఆ కిడ్నీ బ్లాక్ అయిపోయిందండి. వారం లోపల మొత్తం కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది. ప్రతి కిడ్నీ స్టోన్ పేషెంట్ ఒకసారి వాళ్ళకు కిడ్నీలో రాయి వచ్చింది అంటే 1 yearలో మళ్ళీ వాళ్ళకి ఎంత ఛాన్స్ ఉంది అంటే 5% ఛాన్స్ ఉంది మళ్ళీ రాయి రావడానికి. 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే రాయి ఏర్పడ్డ ప్రతి ఒక్కరూ మళ్ళీ 50% ఆఫ్ దెమ్ మళ్ళీ రాయి వచ్చే అవకాశం వాళ్ళకి. కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు సఫిషియెంట్ వాటర్ తాగడం ద్వారా, లేదా కిడ్నీ స్టోన్ వచ్చినాయని చెప్పేసి కళ్ళు తాగడము ఇటువంటివి కూడా చేస్తుంటారు. యాక్చువల్గా పబ్లిక్లో చాలా రాంగ్ కాన్సెప్ట్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టోన్స్ గురించి మాట్లాడితే టొమాటోని బ్లేమ్ చేస్తారు, పాలకూరని బ్లేమ్ చేస్తారు. సమ్ ఆఫ్ ది ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ అవేవో తీసుకుంటే అవి ఫ్లష్ అవుట్ అవుతాయి, దాంతో బయటకు వెళ్ళిపోతుంది. ఫ్లష్ అవుట్ చేయడానికి మన టాయిలెట్లో ఫ్లష్ కాదు ఇది, మనం ఏదో ప్రెస్ చేస్తే బటన్తో పోయేది.